రాజుగారు సగ్గుబియ్యం పెసర వడలు. అవునండి. మరి ఆ సగ్గుబియ్యం కాంబినేషన్ లో పెసరుకి వడలు మనకి ఎలా సెట్ అవుతాయి? బానే ఉంటుందండి. సగ్గుబియ్యం జనరల్ గా మనకు కొంచెం చాలా సాఫ్ట్ గా అలా అనిపిస్తుంది, కొంచెం కమ్మగా ఉంటుంది కదా. మరి మన పెసరపప్పు కూడా కమ్మగా ఉంటుంది. కొంచెం మనం కొద్దిగా లైట్ గా అంటే పచ్చిమిరపకాయలు కానీ కొంచెం జీలకర్ర ఇలాంటి యాడ్ చేసి మనం కొంచెం యాడ్ చేసి మనం చేసుకోవచ్చు. సో అవి కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాంటి సగ్గుబియ్యం కానీ పెసరపప్పుతో ఏదైనా చిన్న జావాలంటే చేసుకొని తింటాం. ఎందుకంటే రెండు కూడా మనకి బాగా చలవ ఉండే ఐటమ్స్ కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1/2 కప్పు. సో రాజుగారు వడలు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాం కదండి. ఓకే, సో దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలా? అవునండి. సో కచ్చా పచ్చగా చేసుకుంటే ఏంటంటే మనకు వడల్లో పెసరపప్పు అక్కడక్కడ బాగుంటుంది. సగ్గుబియ్యం అలాగే యూజ్ చేసేసేయచ్చా డైరెక్ట్ గా? నానబెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనం నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. యా, ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. డైరెక్ట్ గా మనం కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. సో కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు కూడా. ఒక పక్క ఆయిల్ వేడవ్వాలి, ఇంకొక సైడ్ మీరు మిక్సీ చేసుకోవాలి. అవునండి. సో మీరు చేసేసుకుంటూ ఉండండి రాజు గారు, ఆ లోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వెన్నపూస ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే వెన్నపూస పైన ఉప్పు జల్లినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు మిక్సీ పట్టేశారా? రెడీ అయిపోయిందండి. వావ్. సో అలా లైట్ గా కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. బౌల్ ఇస్తారా? అలాగే మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం అండి. దీంట్లోనే శనగపిండి, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇక్కడ తరిగి వేసుకుంటున్నాం. అంటే బాగా కలిసిపోతుంది వడల్లో. కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు అండి. ఓకే. సో పెసరపప్పు అనేది కొంచెం మనం నానబెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా వెరీ ఫాస్ట్. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడు చేసుకునే రొటీన్ గా అవే వెరైటీస్ కాకుండా కొంచెం కాంబినేషన్స్ కూడా మారుస్తూ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఆయిల్ లో ఇలా సగ్గుబియ్యం ఫ్రై అయినప్పుడు మనకు క్రిస్పీగా అయిపోతుందా రాజు గారు? పై లేయర్ లో ఉన్నది కొంచెం క్రిస్పీగా అవుతుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే. సో మనం పైన తింటున్నప్పుడేమో క్రిస్పీగా ఉంటుంది, కింద లేయర్స్ మొత్తం మనకు సాఫ్ట్ అవుతాయి. ఎస్. అల్లం ఇలా మీరు పీసెస్ లా చేసి వేశారు కదా. సో వడలు తీసుకునేటప్పుడు అది తినడానికి కొంతమంది ఇష్టపడకపోతే మనం అల్లం పేస్ట్ లాగా ఏమైనా వేసుకోవచ్చండి. మనకు అదే టేస్ట్ ఉంటుంది కదా. ఎస్. అదేంటంటే మనం పెసరపప్పు మనం ఎలా గ్రైండ్ చేస్తాం కదా. అవును. సో అదే టైంలో అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి గ్రైండ్ చేసేస్తే అది కూడా పేస్ట్ లాగా కలిసిపోతుంది. సో కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ సో కొద్దిగా తీసుకుని మనం ఓకే. సో ఇలా వడలా వచ్చేసుకుని డీప్ ఫ్రై చేసేస్తాం. సో సగ్గుబియ్యం వల్ల మనకు అవంతా చిట్పట్లు ఆడుతున్నాయి కదా. కొంచెం దాంట్లో వాటర్ ఉంటుంది కదా మనం నానబెట్టినందుకు. సో త్వరగా వండేసుకోవాలన్నా, టేస్టీగా వండుకోవాలన్నా, అండ్ అలాగే ఆరోగ్యకరంగా వండుకోవాలన్నా మనకి పెసరపప్పు బెస్ట్ అండి. జస్ట్ అలా ఒక 4 టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసినా కూడా మనకి ఫాస్ట్ గా కుక్కర్లో అలా పెట్టేసుకుంటే నిమిషాల్లో అయిపోతుంది. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే. సో రాజుగారు వడలు అయిపోయాయా? మంచి కలర్ వచ్చేసాయి కదా. అవునండి.
ఓకే, సో వడలు రెడీ అండి. వడలు నైవేద్యానికి రెడీగా ఉన్నాయి. సో అలాగే మాకోసం ఒక మంచి కార్వింగ్ కూడా చూపిస్తారా? ఓకేనండి. సో బేస్ కట్ చేసామండి. సో దీంట్లోంచే మనకు వింగ్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఇది ఈవెన్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా మధ్యలో స్లిట్ చేసుకుంటాం. సో వింగ్స్ ఇవి మనకు. ఓకే ఓకే, సో వీటిని ఎడ్జెస్ మనం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. సో రెండో దాన్ని కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఈ పక్కన పెట్టేసి దీంట్లో ముందుగా మనం ఇలా డ్రాప్ షేప్లో రావాలండి. ఓకే, సైజుని బట్టి ఒక 4-5 స్లైసెస్ అండి. సో ఒక్కొక్కటిగా ఇలా మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని కూడా నైఫ్ పొజిషన్ అనేది కొంచెం ఇలా స్లాంట్గా ఉండాలి, స్ట్రైట్గా కాకుండా. చివరిగా ఇంకోటి. సో మనకు ఆ గింజలు అనేవి స్టార్ట్ అయ్యేదాకా చేసుకోవచ్చు. సైజ్ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ నుంచి ఫుల్ లెంత్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో వీటిని మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో కొంచెం ఇలా ఈ గింజలు కనిపించకుండా ఆ ఎడ్జ్ వరకు పెట్టేసుకోవాలి. సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అలాగే. సో చివరిగా లాస్ట్ది కూడా సేమ్ మనం ఇలా పైకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. అలాగే ఈ ఏరియా కూడా కొద్దిగా అంటే వింగ్స్ పెట్టడానికి మనకు కరెక్ట్గా అక్కడ కూర్చోడానికి లేవల్గా ఉండాలండి. మనం స్లాంట్గా పీల్ చేసాం కదా, కాబట్టి కొంచెం అలా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది. సో వింగ్స్ ఇక్కడ ఇలా వస్తాయి. ఓకే, నెక్ వచ్చేసి బ్రింజాలు పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ బీక్ కూడా దీన్ని తొడిమి అలాగే వదిలేస్తున్నాం. కొంచెం న్యాచురల్గా ఉంటుంది. కొంచెం ట్రిమ్ చేసుకోవాలి కదా తొడిమని, కొంచెం ఇలా షార్ప్గా ఉండేట్టుగా. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడ నుంచి తీసేస్తున్నాం. సో ఇది ఇక్కడ ఇలా కట్ చేసేసి మనకి ఇక్కడ వస్తుందండి. ఓకే, సో దీన్ని కూడా టూత్ పిక్స్ మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, వావ్ బ్యూటిఫుల్. ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి సగ్గుబియ్యం పెడుతున్నాం. అంటే బ్రింజాలు మనకు కొంచెం బ్లాక్గా డార్క్ ఉంటుంది కదా, సగ్గుబియ్యం బాగా కనిపిస్తుంది. ఓకే, నైస్ రాజు గారు, చాలా స్వాన్ కూడా రెడీ అయిపోయింది. వావ్, అదేదో వాహనం లాగా అనిపిస్తుంది. హంసవాహిని అనుకుంటారు కదా, హంసవాహిని అంటారు. అవును. సో సగ్గుబియ్యం పెసర వడలు రెడీ అయిపోయాయండి. వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూడండి. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన పెసరపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పెసర వడలు రెడీ.